హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళుతున్న బస్సు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ వద్ద బోల్తా పడింది. ఆ ప్రమాదంలో 21 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో అర్ధరాత్రి భూత్పూర్ పోలీస్ స్టేషన్ వద్ద బస్సు బోల్తాపడి ప్రమాదం అయితే జరిగింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న సుమారు 36 మంది ప్రయాణికులతో ఉన్నటువంటి శ్రీకృష్ణ ట్రావెల్స్ చెందినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భూత్పూర్ వద్ద అంటే అతివేగం వల్ల భూత్పూర్ వద్ద పోలీస్ స్టేషన్ ముందు రాగానే అక్కడి బోల్తాపడి తీవ్ర ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది గాయపడగా సుమారు ఒక ముగ్గురికి అయితే చేతులు పూర్తిగా విరిగిపోయింది. అక్కడికక్కడే చేతులు తెగిపోయి తీవ్రమైన బీతవ పరిస్థితి ఉన్నది. ఇంకొకతను చేయి విరింది. ఈ నలుగురిని అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ బస్సు డ్రైవర్ సైతం తలకు బలమైన గాయాలైనాయి. మిగతా కాలు చేతులు కూడా ఇతరత్ర బలమైన గాయాలైనాయి. డ్రైవర్కి అయితే డ్రైవర్తో పాటు ఇంకా మిగతా క్షతగాత్రులందరికీ ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. సుమారు మొత్తం 21 మందిలో 12 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ చేయి విరిగిన వాళ్ళు కూడా ఒక 18 ఏళ్ల యువతి డిగ్రీ చదువుతున్నటువంటి యువతి ఉన్నది. ఆ చేతి మొత్తం వీళ్ళంతా ఇప్పుడు మహబూబ్ నగర్, ఈ హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్ ఈ 3 జిల్లాలకు చెందిన వాసులు ఈ అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లేందుకు వీళ్ళంతా ఆన్లైన్లో ఈ బస్సు బుక్ చేసుకున్నారు. వీళ్ళంతా కూడా అటు దైవ దర్శనం వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ డ్రైవరు అతివేగం వల్లే బోల్తా పడిందని అయితే వీళ్ళు చెప్తున్నాయి. డ్రైవర్లు మాత్రం వెనకాల నుంచి లారీ బస్సును ఢీ కొట్టడంతో అటు డివైడర్ను ఢీకొని బస్సు బోల్తా పడిందని ఒక బస్సు డ్రైవర్ అయితే మనతో, ఇద్దరు డ్రైవర్లో ఒకరైతే వెల్లడిస్తున్నారు. ఈ అర్ధరాత్రి వేళ ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళందరినీ క్షతగాత్రులందరినీ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ జిల్లా ఎస్పీ సైతం ఆసుపత్రికి వచ్చి బాధితుల్ని పరామర్శించారు. అక్కడ ఈ జేసీబీలతో ఆ బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తరలించి ఈ కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరోవైపు ఇదే రోడ్డుపై వరుసగా ప్రమాదాలు జరగడంపై అయితే స్థానికులు ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇది NH-44 బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి. దీనిపైన ప్రమాదాలు వరుసగా ఎక్కువగా జరుగుతుండడంతో ఈ బ్లాక్ స్పాట్లో గుర్తించి వాటి వద్ద విస్తరణ పనులు చేపడుతున్నారు. అయితే ఈ విస్తరణ పనుల్లో జాప్యం జరగడం వల్ల అయితే ఇంకా ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయి. ఈ పనులు జరుగుతున్న చోట ఒకవైపు నుంచి ఆ రోడ్డు ఇరుకుగా మారడము ఈ రోడ్ల అక్కడ వేగంగా వెళ్తున్న వాహనాలకు అక్కడికి వచ్చేసరికి ఆ పనుల వల్ల సడన్గా కంట్రోల్ చేసుకోవడం వల్ల కూడా ప్రమాదాలు అయితే నిత్యం జరుగుతున్నాయి. ఈ మరోవైపు ఈ వాహనం అతివేగం వల్లే అయితే బోల్తా పడినట్టయితే స్థానికులు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ధన్యవాదాలు సతీష్. అడేవారు వచ్చి వెహికల్ కార్డ్కి ఎవరు వచ్చారు? వాళ్ళు షిఫ్ట్ చేయాలంటే హాస్పిటల్ కార్డ్.